నమస్తే మిత్రులారా, గత 8-9 నెలల నుంచి చేస్తూనే ఉన్నాను. రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళు ఇవ్వవలసిన ధృవీకరణ పత్రాల గురించి, వాళ్ళు చేయవలసిన పనులు, ప్రజా సంబంధాలలో భాగంగా కుల ధృవీకరణ పత్రాలు. ఇందులో ప్రాపర్గా ఎంక్వైరీ లేకపోవడం వల్ల కొన్ని తప్పుడు ధృవీకరణ పత్రాలు కూడా వెళ్తున్నాయి. మిత్రులారా, అవి జాగ్రత్తగా చూసి ఇస్తే నిజమైన లబ్ధిదారులు ఉందామా, నిజంగానే బాధలకు గురవుతున్న వ్యక్తులకు సరైన సర్టిఫికేట్లు ఇచ్చిన వాళ్ళు అవుతారు. గతంలో ఒక 8 సర్టిఫికేట్లు ఇచ్చినాయి కదా, ఇవాళ ఒక సర్టిఫికేట్ గురించి మాట్లాడదాం. అత్యంత పేద కులాలు ఇవన్నీ, అంతకుముందు చేసినవి కాకుండా ఇవాళ ఒక 3-4 కులాల గురించి చెప్తాను నేను. రేపు మిగతా ఇవన్నీ కూడా సర్ అనంత రామన్ కమిషన్ రిపోర్ట్, మురళీధరరావు కమిషన్ రిపోర్ట్, వాటికి తోడుగా మిగతాయి కూడా జనార్దనన్ కమిషన్, ఇవన్నీ రిపోర్ట్స్ ఆధారంగా ఒక హిస్టరీ ఆఫ్ ద పర్టికులర్ కాస్ట్, వాళ్ళకుండే సోషల్ స్టేటస్, ఇవన్నీ చెప్తాను. అంతకుముందు వాటి కంటిన్యూషన్గా ఇవాళ నాయి బ్రాహ్మణ మంగళోళ్ళు, వాళ్ళు అర్ధ సంచారకులు. ఒక గ్రామంలో ఉంటారు, ఆ ఊరితో పాటు పరాయి ఊర్లకి వెళ్తారు, ఇంకెక్కడికి వెళ్తారు, కొన్ని చోట్ల ఎవరు పిలిస్తే వెళ్తారు. ఇలాంటివి వాళ్ళు 3-4 వృత్తుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. క్షౌర వృత్తి ఉంటుంది, వాళ్ళకి భజంత్రి వృత్తి ఉంటుంది, తర్వాత మందులు ఇచ్చే వృత్తి ఉంటుంది, చిన్న చిన్న చిట్కా వైద్యం, ఇవన్నీ వృత్తులు ఉంటాయి వాళ్ళు. వీటితో పాటు వాళ్ళు చేసే పని ఏ రకంగానూ కడుపు నిండదు, అలాగని ఉపవాసం కూడా ఉండదు. డైలీ పని చేస్తూనే ఉండాలి. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు పనులు చేస్తూనే ఉండాలి. వాళ్ళు మన భజంత్రీలు అంటే ఒక పెళ్లి ముందరు వాళ్ళ ఇళ్లలో ఉండే స్త్రీలు కూడా కొన్ని పనులు అంటే మంత్రసాని పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు శాస్త్రీయ దృక్పథం పెరిగిన కొద్దీ హాస్పిటల్ అవన్నీ అవుతా ఉన్నాయి. ఒక 70 సంవత్సరాల క్రితము వాళ్ళు వాడే మందులుగా ఏదైనా కావచ్చు. ఇప్పుడు నేను 65+ ఉన్నాను. నా ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళంతా చిన్నగా ఉన్నప్పుడు తలలో జుట్టులు అంత పుళ్ళు వచ్చేటివి, అవన్నీ నీట్గా తీసేసి వాటి పొడి కట్టి అలాగే మందులు ఇచ్చేవాళ్ళు. పెళ్ళిళ్ళు చేస్తే మనకి చాలా పెళ్ళిళ్ళు కూడా వాళ్ళే భజంత్రులు వాయిస్తూ ఉంటారు. ఆర్థికంగా ఏ రకంగా కూడా వాళ్లకు వెసులుబాటు కానీ లేకపోతే అభివృద్ధి కానీ కనిపించదు వాళ్ళ వృత్తిలో. ఈ కళా నైపుణ్యం ఉన్న విద్యలు కాకుండా ఇంకొకటి అంటే షెహనాయి అనేది ఒకటి ఉంది కదా, షెహనాయి, దాన్ని సన్నాయి అని కూడా అంటారు. ఉర్దూ భాషలో షెహనాయి అంటే బహుశా తెలుసు అనుకుంటా మీరు. ఆ షెహనాయిని నాయి అన్నారు. సర్ సిరాజుల్ హసన్ ప్రకారంగా అయితే నవి బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణులు క్షూద్ర స్థితికి పుట్టిన సంతానమే నవి బ్రాహ్మణ్ అని అంటారని ఒక శాస్త్రం చెబుతుంది. ఇంకొక రకరకాల చరిత్రలు ఉన్నాయి. అవన్నీ చరిత్రలు ఎక్కువ తక్కువ పోకుండా మనకు అందుబాటులో ఉన్న వాటి ప్రకారంగా అనంత రామన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా, అలాగే జూన్ 20, 2014లో జరిగినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ప్రకారంగా ఈ మంగళవాళ్ళుగా చెప్పబడుతున్న ఈ కులం పాపులేషన్ 3,52,000. అంటే దాదాపు ఒక 98 నుంచి 1,00,000 కుటుంబాల వరకు ఉంటాయి. 1,00,000 కుటుంబాలు 3,50,000 పాపులేషన్ ఉంటుంది. వీళ్ళకు సీరియల్ నెంబర్ BCAలో పెట్టారు. సీరియల్ నెంబర్ 16లో వీళ్ళ నెంబర్ ఉంటుంది. అంటే భారతదేశం మొత్తం వ్యాపించి ఉంటుంది. కర్ణాటకలో నాయింద అంటారు, నార్త్ ఇండియాలో నాయి అంటారు, తమిళనాడులో ఇంకేదో పేరు ఉంది, కేరళలో రకరకాల పేర్లు చదువుతారు. కానీ వృత్తి మాత్రం ఒకటి. ప్రపంచ స్థాయిలో ఉంటారు. ఉపాలి దగ్గర ఉపాలి అనే ఎవరు బౌద్ధ మత గ్రంథంలో కూడా వీళ్ళ వృత్తి ఉంటుంది. కానీ ఏ రకమైన ఆర్థిక స్థితి వాళ్ళకి లేదు కాబట్టి ఆ క్షౌర వృత్తి మనిషి అని ఒక సాటి మనిషికి చేసే సేవ కాబట్టి ఆయనకు సమాజంలో గౌరవం లేదు. ఆ వృత్తికి ఆర్థికంగా కూడా విధి లేదు. కాబట్టి వాళ్ళను వెనుకబడిన కులాల జాబితాలో అనంత రామన్ కమిషన్ చేర్చడం జరిగింది. ఇలా ఇప్పుడే ఈ మధ్య కాలంలో మొత్తం అర్బనైజ్ అయ్యి అర్బన్ ఏరియాకి వచ్చి కొంచెం చదువుకోవడం, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం అనేది జరుగుతూ ఉంది. కులం గురించి బహుశా ప్రపంచంలో తెలియని వాళ్ళు ఉంటారు. ఈ వృత్తి పని చేసుకునే వాళ్ళే మెజారిటీ ఉంటారు. ఇప్పుడు రకరకాల వృత్తిలోకి వెళ్ళి రాజకీయంగా శూన్యంగా ఉన్నారు. లేరు అని కాదు, కర్పూరి ఠాకూర్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆయనకు భారతరత్న అవార్డు అయింది. తర్వాత వీరప్ప మొయిల్ లాంటి వారు ఉన్నారు, వాళ్ళు ముఖ్యమంత్రి చేశారు. తమిళనాడులో కరుణానిధి వాళ్ళు ఉంటున్నారు. అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కాకపోతే తెలంగాణలో మటుకు, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలలో వీళ్ళు అత్యంత పేదలుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళను మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీలో పెట్టారు. BCA గ్రూప్ సీరియల్ నెంబర్ 16 సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుందని మీరు తెలియజేస్తూ, మరో కులం ఇంకొకటి వంశరాజ్ అంటారు. వంశరాజ్ అంటే వాళ్ళను 1997 1995 జియో MS నెంబర్ 25 ద్వారా వాళ్ళ నుంచి వీళ్ళ వచ్చినటువంటి రిప్రజెంటేషన్ ద్వారా మొదలు వాళ్ళని పిచ్చి గుంట్ల అందరు అంటే ఆ పదము
ఒక గౌరవప్రదమైన శబ్దంగా లేదు కాబట్టి ఆ కులంలో వచ్చినటువంటి జ్ఞానం ఉన్నవాళ్ళు, చదివిన వాళ్ళు, సమాజంతో కొంత పరిచయం ఉన్న వ్యక్తులు చేసిన ఉద్యమం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సాటి మనిషిగా గౌరవించాలనే దృక్పథంతో వాళ్ళ పేరును వంశరాజ్ కులస్తులుగా ఈరోజు పిలుస్తాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పాపులేషన్ ఎంత ఉంటుందంటే 9,300 మంది ఉంటారు. వాళ్ళు 100 కుటుంబాలు, అంటే సమగ్ర కుటుంబం, అది తెలంగాణలోనే. ఆంధ్రప్రదేశ్ అనేటప్పటికీ కొంచెం పెరుగుతుంది, ఉమ్మడి రాష్ట్రం. అయితే పాపులేషన్ ఒక 35-36 వేలు అంతే, అంతకంటే ఎక్కువ లేదు. తక్కువ జిల్లాల, తక్కువ ఏరియాలో ఉంటారు వీళ్ళంతా కూడా. చిన్న అంటే ఒక కుటుంబం యొక్క చరిత్రలు చెప్తారు. వెలమలకు, రెడ్లకు వీళ్ళు ఆశ్రిత కులాలను కూడా అంటారు. అంటే ఆ కుల పురాణం అనేది తెలుస్తుంది వీళ్ళకి. కాబట్టి ఆ కుల పురాణాలు తెలిసిన వాళ్ళుగా వీళ్ళందరూ తిరుగుతూ ఉంటారు. వీళ్ళు శైవుని పూజ చేస్తారు, మల్లికార్జున స్వామి వీళ్ళ దేవుడు. వీళ్ళు శివుని కూడా బాగా ఇది చేస్తారు. చనిపోతే పూడ్చిపెట్టడమే వీళ్ళ సాంప్రదాయం. లేదు అంటే హైదరాబాద్లో చనిపోతే ఖచ్చితంగా కాష్టం చేయవలసిందే, కానీ ఇక అది తప్పదు కదా. ఊళ్ళో అయితే అదే పనింది వాళ్ళు. ఏ కులం తీసుకున్నా ప్రతి కులానికి, అన్ని కులాలకు మేము వాళ్ళ కుల పురాణం చెప్తామనేది మాత్రం వాళ్ళు, కుల చరిత్రలు మేము చెప్తామని అంటాం. అయితే వీళ్ళకున్న సామాజిక స్థితిగతులను బట్టి వీళ్ళను బీసీ ఏ గ్రూప్లో చేర్చడం జరిగింది. ఏ గ్రూప్లో చేర్చడమే కాదు, సీరియల్ నెంబర్ 17గా ఇచ్చారు. ఆ మండల ఆఫీస్లో ఏ రకమైన సర్టిఫికేట్ ఇచ్చినా కూడా వీళ్ళు ఇది డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటారు. అంటే ఒక చోట ఉండకుండా చాలా చోట్ల ప్రయాణం చేసి గుడిసెలల్లో ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎక్కువ కరీంనగరు, ఖమ్మము, నల్గొండ, ఎక్కడున్నా ఒక 10-20 కుటుంబాలు ఒక దగ్గర ఉంటారు. ఆ ఊరికి సంబంధించిన ఏరియా మొత్తం తిరుగుతారు. ఆయా కులాలకు సంబంధించిన చరిత్రలు ఎక్కడి నుంచి సేకరిస్తారో తెలియదు, ఎక్కడి నుంచి సేకరిస్తారు. వీళ్ళ సంచార జాతులు ఏంటారు, అయినంత మటుకు చెప్పడము, ఏదో ఒకటి అడుక్కోవడం, చివరికి మళ్ళీ అడుక్కునే పరిస్థితి. అంటే ఆ పేదరికంలో మగ్గుతున్నటువంటి కులం ఇది. ఆ పేదరికం అలాగని ఎస్సీస్ దగ్గరికి వెళ్ళమంటారు వీళ్ళు. మేము ఎస్సీస్ కంటే పెద్దవాళ్ళము అని అంటారు. ఆ ఒకటే అడిషనల్ క్వాలిఫికేషన్. కానీ ఎస్సీస్కున్న పవర్ కానీ, ఎస్సీస్కున్నటువంటి సంఘటిత శక్తి కానీ వీళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళు కలిసిపోయేలా మనము ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోదాం. ఇక వంశరాజన్ పెట్టగానే ఇమ్మీడియట్గా తహసీల్దారు, సంబంధ ఏరియాలో ఉన్న తహసీల్దారు వాళ్ళకు బీసీ ఏ గ్రూప్ సీరియల్ నెంబర్ 17తో ఇవ్వవలసిందే. ఇంకా పంబాల, ఇంకొక కులం. అది కూడా పంబాల అంటే వాళ్ళకు అదొక కులమే, మోస్ట్ బ్యాక్వర్డ్, పూర్తి అర్ధసంచార జాతి. వాళ్ళు కూడా తిరిగి భిక్షాటన ద్వారా బ్రతికే కులం. పంబాలంటే ఒక పర్సిక్యూషన్, ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ లాగా ఉంటుంది. మన ఒక డబ్బలాగా ఉంటుంది ఇంత పొడవు. దాన్ని కంప్లీట్గా తోలుతోని, తర్వాత మంచి దారాలతో కట్టి డీసెంట్గా ఉంటుంది అన్నమాట. ఇట్లా అనుకుంటా, ఇట్లా కొట్టుకుంటా ఇల్లు తిరుగుతారు వాళ్ళు. అంటే బుర్రలు 2 వైపుల నుండి కర్రతో కడతారు. దాన్ని మనం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే, వాళ్ళను వాస్తవానికి అయితే పంపాలోళ్ళు అంటారు. వాళ్ళు ఒక డ్రమ్ము ఇట్లా రౌండ్గా ఉంటుంది, ఇట్లా పొడుగ్గా ఉంటుంది, ఇటుపక్క ఇట్లా మెడకేసుకొని తిరుగుతూ ఉంటాం. ఎక్కువ తమిళనాడులో ఉంటారు, కడప, రాయలసీమలో ఉంటారు. జానపద గేయాలు బాగా వస్తాయి వీళ్ళకు. మేక చర్మము తోని కూడా దాన్ని తయారు చేస్తారు. ఇలాంటివి అదొక ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్ వాయించుకుంటూ ఇల్లు తిరిగి భిక్షాటన చేసి పరిగెత్తుతారు. కాబట్టి ఒక స్థిర నివాసం లేదు కాబట్టి వాళ్ళను కూడా బీసీ ఏ గ్రూప్లోకి వెళ్ళిపారు. టోటల్ తెలంగాణలో ఒక 235 కుటుంబాలు ఉన్నట్టుగా తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే చెప్తా ఉంది. అనంతరామన్ లెక్క ప్రకారంగా బీసీ ఏ గ్రూప్లో మొదటి నుంచే ఉంది. అది పంబాలాన్ని అప్లికేషన్ ఇస్తే పాపులేషన్ ఒక 800 నుంచి 1000 వరకు ఉన్నారు. వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఇవ్వాలని మనము తహసీల్దార్లకు సూచిద్దాం. ఈరోజు ఒక 3 కులాల గురించి చెప్పాలనుకున్నాను. ఇవి తెలియని వాళ్ళు, కులం సర్టిఫికేట్ తీసుకోలేక సతమతం అవుతున్న వాళ్ళు ఈ వీడియో విని, వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కుల చరిత్ర తెలుసుకొని తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకు కులం సర్టిఫికేట్ ఇప్పించేలా మీరు ప్రోత్సహించాలి. వాళ్ళకి ఆ ధైర్య సాహసాలు ఇస్తే సాటి మనిషికి గౌరవించినట్టు ఉంటుందని చెబుతూ, ఈ వీడియో అందరూ చూస్తారని, షేర్ చేసుకుంటారని, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.